అభివృద్ధిని రాజకీయాలను వేర్వేరుగా చూస్తున్నారు ఆ ఉమ్మడి జిల్లా బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సిద్ధాంతాలు వేరైనా ప్రగతి కోసం పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. 5 హస్తం పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీతో కలిసి పనిచేస్తున్నారు. తమను గెలిపించిన ప్రజల కోసం పరస్పరం సహకరించుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? చేతులు కలిపి ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీ ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వినూత్న కలయికలకు వేదిక అవుతున్నాయి. ఉప్పు నిప్పులా చిటపటలాడే కాంగ్రెస్ బీజేపీ ప్రజా ప్రతినిధులు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారు. భిన్న ధృవాలుగా ఉండే బీజేపీ కాంగ్రెస్ నేతలు పాలమూరులో మాత్రం చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి తమను గెలిపించిన ప్రజల సేవే పరమావధిగా కలిసిపోతున్నారు. గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీగా మల్లు రవి గెలిస్తే మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. మహబూబ్ నగర్ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఓటమి తప్పలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ కూడా ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉంది. దీంతో పలుమార్లు సభలు ఏర్పాటు చేశారు. కానీ ఓటర్లు మాత్రం బీజేపీ ఎంపీ డీకే అరుణనే లోక్సభకు పంపారు. ఆ తర్వాత స్తబ్దుగా ఉండిపోయిన కాంగ్రెస్ కమలం నేతలు ఎన్నికల వరకే రాజకీయాలు, ఇప్పుడు అభివృద్ధి ముఖ్యమంటూ కలిసి ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో అభివృద్ధిని సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను కోఆర్డినేట్ చేస్తున్నారు. ఏ హోదా లేకపోయినా తిరుపతి రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవడంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాల సమీక్షకు మాత్రం ఇరువురు కూడా కలిసి హాజరవుతున్నారు. కాంగ్రెస్ నేత తిరుపతి రెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇటీవల కొడంగల్, కోస్గి, మద్దూరులో పర్యటించారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తొచ్చని భావించిన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బీజేపీ కాంగ్రెస్ నేతలు పరస్పరం పలకరించుకొని అమృత్ పథకం కింద చేపట్టిన పల్లె దవాఖానా పనులను పర్యవేక్షించారు. సఖ్యతతో ఏ సమస్య లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి బీజేపీ ఎంపీ డీకే అరుణకు స్వయాన మేనకోడలు. పార్లమెంట్ ఎన్నికల్లో పర్ణికారెడ్డి తమ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రరెడ్డి కోసం పనిచేశారు. కానీ ఆ తర్వాత అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకుంటున్నారు. 27 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నారాయణపేటలో మంచినీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. మహబూబ్ నగర్ కు నవోదయ పాఠశాల మంజూరు చేసిన తరహాలోనే నారాయణపేటకు శాంక్షన్ చేయించాలని పర్ణికారెడ్డి కోరగా, స్థలం చూపిస్తే సైనిక స్కూల్ మంజూరు చేయిస్తానని డీకే అరుణ హామీ ఇవ్వడం ప్రగతిశీల రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. మున్సిపల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ అరుణ కొంత ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఓపికగా వేచి ఉండి ఇద్దరు కలిసే పాల్గొన్నారు. అదేవిధంగా మక్తల్లో చిట్టెం నర్సిరెడ్డి విగ్రహావిష్కరణకు వీరిద్దరూ హాజరై పార్టీలు వేరైన కుటుంబాలతో పాటు తమను నమ్ముకున్న జనం కూడా ముఖ్యమని నిరూపించారు. ఇక మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్నారు. పురపాలక సంఘం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా స్థాయి పెంచుకున్న మహబూబ్ నగర్ కు స్మార్ట్ సిటీతో పాటు పలు పథకాల కింద కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు బీజేపీ ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి కేంద్రం నుంచి 100 కోట్ల నిధులు సమకూరాయి.
అంతేకాకుండా పలు జాతీయ రహదారుల అభివృద్ధి కొనసాగుతోంది. పురపాలక సంఘం చివరి సర్వసభ్య సమావేశానికి ఎంపీ ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేతో పాటు పాలకవర్గ సభ్యులు వేచి ఉండి అందరూ కలిసి పాల్గొనడం అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకునే పనిలో భాగమే. మరోవైపు మక్తల్లో కాస్త భిన్న పరిస్థితి ఉంది. ఇటీవల నర్వ మండలం రాయికోడు కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కానీ ఎంపీ డీకే అరుణ, కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వారితో మమేకమయ్యారు. శాసనసభ్యుడు పలు అభివృద్ధి పథకాల ప్రతిపాదనలు కేంద్ర మంత్రి ముందు ఉంచారు. ఇక ఇటీవల మక్తల్లో జరిగిన కార్యక్రమాల్లో కేవలం ఎంపీ డీకే అరుణ మాత్రమే పాల్గొన్నారు. అభివృద్ధి కోసం బీజేపీ కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేయడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. మున్ముందు ఇది కొనసాగుతుందో లేదో చూడాలి.